స్థానిక 9వ డివిజన్ ఐఎంఏ హాల్ వీధిలో 10వ డివిజన్ గాదాలమ్మ నగర్ సాయి ధనుష్ అపార్ట్మెంట్ వీధి, లోలుగు నగర్ పార్కు వీధిలో 1,32,00,000 విలువ చేసే సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జేఎన్ రోడ్ లేకపోవడం, ప్రధాన మార్గాల్లోనే అవసరం లేకపోయినా డివైడర్లు, ఫుట్పాత్లు నిర్మించారని, బీసీలు నివసించే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో తాము మార్పు చేసి చూపించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తారకరామ నగర్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పర్యవేక్షించారని అన్నారు. అరే, ప్రజలు మనకి ఓటేస్తున్నారే, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ప్రాంతాలు నివసిస్తున్న ప్రాంతం ఎలా ఉంది, మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుందా లేదా అని ఆలోచించే పరిస్థితులు లేవు. ఈ రోజున కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ఇంకా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. శాఖల మధ్యన సమన్వయ లోపం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చెప్తా ఉన్నాం, 10 నెలలు అయ్యింది. మీరు కాస్త ఆ పాత వాసనలు వదులుకొని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 10 నెలల కింద మేము వెళ్ళినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ని సమన్వయం చేసుకొని సమస్యను తీర్చమని తారకరామ నగర్లో చెప్తే, ఈరోజు పెద్దలు ఎమ్మెల్సీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్య అక్కడికక్కడే ఉంది, అలాగే ఉంది. లేదు, చేయాల్సిన అవసరం ఉంది. మారుతారు, మారుస్తాం. కూటమి మీద విశ్వాసంతో ప్రజలు ఏదైతే ఓటేస్తున్నారో దానికి తగ్గట్లుగా అన్ని పనులు కూడా చేస్తామని మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి వాటిని ఒక ఆర్గనైజ్డ్గా ఫేజ్ వైజ్లో మరలా ఒక సమస్య రాకుండా ఉండే విధంగా డ్రైనేజీ దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ గాదాలమ్మ కొంతలో, అంటే ఇది కొంత కాదు, ఇది చాలా మంచి ఏరియా అయింది. మంచి కళ్యాణ మండపం కాదు, అనేక సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి చెందిన అటువంటి అపార్ట్మెంట్స్. ఇది మిడిల్ క్లాస్ ఏరియా కాదు, మంచి ఏరియా. పక్కన ఉన్నటువంటి బ్లాక్తో పాటు దీన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు చేపట్టడం వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రశంసిస్తున్నాను.